జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ, ఆత్మ బంధువులందరికీ నమస్కారము. మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులు వారి శిష్యుడైన పరశురాముడికి తెలియజేస్తున్న జ్ఞాన మార్గం గురించి మనం తెలుసుకుంటూ అందులో వచ్చే టాపిక్ వైజ్గా ఆ టాపిక్లో కూడా పార్ట్ వైజ్గా చిన్నగా వీడియోస్ చేసుకోవడం జరుగుతున్నది. అందులో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి ఆత్మదర్శనము. ఆ టాపిక్ పార్ట్ వైజ్గా చేసుకుందాం. దత్తప్రభు దయ వలన ప్రశాంతంగా వీక్షించే ప్రయత్నం చేయగలరు. వీడియోకి వెళ్దాము. దత్తప్రభులు పరశురాముడికి తెలియజేస్తున్న ఈ సంవాదము జ్ఞాన మార్గము, ఇది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఇంతకుముందు చెప్పిన విషయము అన్నిటికీ తెలుసుకునేది ఆ జ్ఞాతయే చితి, అదే నీ యొక్క నిజ స్వరూపమని దత్తప్రభులు చెప్పి ఆపడం జరిగింది. తర్వాత బింబాల ఆకారంలో భేదాలు ఉన్నందువల్ల ఒకే అద్దము ఆ బింబాలు ఆకారంలో అనేకంగా కనపడుతుంది. అలాగే చితి ఒక్కటే కానీ దృశ్యంలో ఆకారంలో అనేకంగా కనిపిస్తుంది. ఈ రకంగా దృశ్యాల సంబంధాల వల్ల చితి వేద్యంగా భావిస్తుంది, అంతేకాని సహజంగా అది వేద్యం కాదు. చరాచర జగత్తుకు ఆధారం అదే. అసలు శుద్ధ చితి అనేది తెలుసుకునేవాడి రూపమే. అలాంటప్పుడు ఇంకా తెలియబడేది ఎలా అవుతుంది? ఆత్మగా భావించే ఈ దేహాదులన్నింటినీ ఇది ఆత్మ కాదు అని నిషేధంగా చివరకు మిగిలేది నీ నిజ స్వరూపం, అదే చితి, అదే సర్వ నిషేధాలకు అవధి, స్వప్రకాశమైనది. మునిపుత్ర, ఈ రకంగా నీ నిజ స్వరూపాన్ని గుర్తించవయ్యా అన్నాడు దత్తప్రభులు. శరీరము, ప్రాణము, మనస్సు మొదలైనవన్నీ అస్థిరములు. ఇది నా శరీరము, ఇది నా ప్రాణము అన్నప్పుడు స్థిరమైనటువంటి నువ్వు అస్థిరమైన శరీరము మొదలైన వాటిలో నేను అనే రూపంతో స్థిరంగా ఉన్నావయ్యా. కానీ నువ్వే శరీరం కాదు, ఈ ప్రాణం అంతకన్నా కాదు. శరీరం అంటే నవధాతువులతో కూడినటువంటిది. అది నీ రూపం ఎలా అవుతుంది? ఆత్మ అనేది నేను అనే రూపంలో ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది ఆత్మ. అయితే శరీరం కన్నా వేరైన ఘటాదులను చూసే సమయంలో నేను అనే ఈ శరీరం మొదలైనవి ఉండవు. వస్తువులను చూసేటప్పుడు కూడా నేను చూస్తున్నాను అన్నప్పుడు నేను అంటే ఈ దేహమే కదా అని అడిగాడు. ఇది అష్టావక్రుని జనకుడి సంవాదం. అడిగాడు జనకుణ్ణి. అప్పుడు తెల్లగా, లావుగా, ఎత్తుగా ఉండే ఈ శరీరం భాషించడం లేదు. ఒకవేళ అలా అయితే తెల్లగా ఉన్న నేను చూస్తున్నాను అనుకోవాలి, అది లేదు. అప్పుడు ఆత్మ కాని శరీరాన్ని ఆత్మగా భావించి నేను చూస్తున్నాను అంటున్నాము. ఇది నా శరీరము అన్నప్పుడు శరీరం ఆత్మ కన్నా వేరైనదే కానీ ఆత్మ కాదు. అష్టావక్రుని ప్రశ్న: ఘటాదులు భాషించేటప్పుడు నేను అని శుద్ధాత్మ భాషించడం లేదు. అలాంటప్పుడు శుద్ధాత్మనైనా నేను అనుకుంటున్నామా? జనకుడు చెప్పే సమాధానం: అప్పుడు శుద్ధ భావం లేకపోతే ఘటాదులు ప్రకాశించవు. దీపం లేకపోతే వస్తువులు కనిపించవు కదా. అవి కనపడుతున్నాయంటే
దీపం ఉన్నదనే అర్థము. అలాగే దృశ్యం భాసిస్తున్నది అంటే దృక్కు అయిన సంవిత్తు ప్రకాశిస్తున్నది అనే చెప్పాలి. ఒకవేళ అది ప్రకాశించినా నేను అది ప్రకాశించడం లేదు కదా. ఒక రూపం అనేది లేకుండా ఏది ప్రకాశించదు. చితి నేను అనే రూపంలోనే ప్రకాశిస్తుంది. అందుకనే జ్ఞానం స్వత ప్రమాణము అని వాదించేవారు నేను ఘటాన్ని తెలుసుకుంటున్నాను అనేదే జ్ఞానాకారం అంటారు. ఘటాది జ్ఞానాలలో నేను అనే స్ఫురణ ఉన్నందువల్ల నేనున్నానా లేదా అనే అనుమానం కలగదు. అష్టావక్రుడు నేను ఘటాన్ని చూస్తున్నాను అన్నప్పుడు నేనుగా భాషించేది శరీరమే కానీ చితి కాదు కదా. జవాబు జనక మహారాజు ఘటాన్ని గురించి చెప్పేటప్పుడు నువ్వు చెప్పింది ఒప్పుకున్నా దేహాది జ్ఞాన కాలంలో నేను చూస్తున్నాను అన్నప్పుడు నేను అంటే దేహం కాదు చితియే. నేను అనే జ్ఞానం లేనప్పుడు పరాచితి ఉండదు. అహమని ఉన్న అన్ని జ్ఞానాల్లోనూ పరాచితి ప్రకాశిస్తూనే ఉంటుంది. సర్వస్వాన్ని తెలుసుకునేది ఆ పరాచితియే. సుషుప్తిలోనూ సమాధిలోనూ నేను అనే జ్ఞానం ఉండదు కదా. అయినా చితి ఉన్నది అంటారు కదా. వేరే ఏదైనా కాదు, పరమాత్మ ఒక్కడే జగద్రూపంలో ప్రకాశిస్తున్నాడు. ఈ రకంగా పరమాత్మ స్వరూపమే జగత్తు కాబట్టి అద్వైత సిద్ధాంతానికి హాని లేదు. అద్దంలో కనిపించే ప్రతిబింబం అద్దం కన్నా భిన్నంగా ఉండదు. అలాగే పరాచితిలో భాషించే జగత్తు పరిచిదాత్మకమే, అంతకన్నా వేరు కాదు అన్నప్పుడు ద్వైత ప్రసక్తి లేదు. పరమాత్మ మాయ అనే పేరుతో గల తన స్వాతంత్ర్యంతో తనను తాను ప్రపంచంగా భాషింపచేసుకుంటున్నది. ఈ ప్రపంచాన్ని చూసేటప్పటికీ జీవుడికి ద్వైత దృష్టి కలుగుతుంది. ఆ ద్వైత దర్శనమే బంధం. అద్వైత దృష్టియే మోక్షం. స్వాతంత్ర్యము వికృతి రూపంగా భాషించడం, జీవుడులాగా భాషించడం, బంధనాలు, మోక్షం ఇవన్నీ అద్దంలోని ప్రతిబింబాల లాంటివే. సుషుప్తిలో నిద్రారూప జడాశక్తి ప్రతిబింబాలు విమర్శలను ఆవరిస్తాయి. అందువల్ల మూఢత ఏర్పడుతుంది. అందుచేత విమర్శాంశాలు పైకి రావు. అందుకనే సుషుప్తిని మూఢస్థితి అంటారు. దీపం కూడా కాంతిపుంజమే అయినా విమర్శ అంశాల ఆవిర్భావం లేకపోవటం వల్లనే దానిని జడం అంటున్నాము. అష్టావక్రుడు అడిగే ప్రశ్న, సుషుప్తిలో విమర్శలను ఆవరించే నిద్రా స్వరూపం ఏమిటి? నిద్ర అంటే ఏమిటి? ఎవరు? జనక మహారాజు చెప్పే సమాధానం, నిద్ర అనేది తొలి చూలు అవ్యక్తము, మహాశూన్యము, అన్నీ ఒకటే. మొట్టమొదటిసారిగా పరాచితితో ఒక స్వరూపం సంకోచం అవభాసితమవుతుంది. దానితోనే తప్పనిసరిగా బాహ్య అవభాసం ఉంటుంది. ఈ బాహ్య అవభాసమే జగత్తు అనే చిత్రానికి గోడలాగా ఆధారంగా ఉంటుంది. ఈ ఆభాసం అన్నింటికన్నా ముందు పుట్టింది కాబట్టి దీన్ని ప్రథమాజ తొలిచూలు అన్నారు. అది ఏ ఆకారంతోనూ కనపడదు, అందుకే అవ్యక్తము. ఆకారము లేకపోవడం వల్లనే దాన్ని మహాశూన్యము అంటారు. దృశ్యాన్నంతటినీ నిషేధించడమే నిషేధరూప వాక్య జ్ఞానమే నిద్ర. అష్టవక్రుడు జాగ్రత్తావస్థలో కుండ మొదలైన వస్తువులను చూసినప్పుడు కూడా మనోమౌఢ్య దశ ఉంటుందంటారు. అది కనుక ఉంటే వస్తువులు చూసిన వెంటనే నాకేమీ కనిపించడం లేదు అనే జ్ఞానం కలగాలి కదా.
అది ఎందుకు కలగడం లేదు? జనకుడు: వస్తువులను చూసినప్పుడు జాగ్రత్త అవస్థలో మనస్సు ఒక క్షణం మాత్రమే మూఢ దశలో ఉంటుంది. రెండవ క్షణంలో వికల్పాలు, విమర్శలు దాన్ని ఆవరిస్తాయి. అందుచేత జాగ్రత్తావస్థలోని మూఢత దశలను మనం గుర్తించలేకపోతున్నాము. సుషుప్తిలో అలా కాదు. మనసు అవ్యక్త శక్తి ప్రకాశరూపంగా ఉంటుంది. విమర్శలు అప్పుడు భాషించవు. అంటే ఆ స్థితిలో మనసు నిశ్చలంగా ఉంటుంది. అందుకే మనస్సు లీనమవుతుంది అంటాము. అంతేకాని సుషుప్తిలో అసలు మనసే ఉండదని మాత్రం కాదు. అమాన స్వేచ్ఛ చేతనత్వాభిముఖమైనప్పుడు చిత్తమని పిలువబడుతుంది. మునికుమారా, సమాధి సుషుప్తులకు భేదమున్నది. నిర్వికల్ప సమాధి, సుషుప్తి, వస్తుదర్శనం ఈ మూడు ఒకే విధమైనవే. ఈ మూడింటిలోనూ విమర్శ రూపమైన వికల్ప శక్తి ఉండదు. కాబట్టి విమర్శలు ఉండవు. ప్రకాశం ఒకటే ఉంటుంది. సమాధి అష్టావక్రుడు: సమాధి, సుషుప్తి, వస్తు దర్శనము వీటి మధ్య తేడా ఎలా తెలుస్తుంది? జవాబు మళ్ళొచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో ఇంతే అండి. మళ్ళొచ్చే వీడియోలో మనం దీనికి కొనసాగింపుగా మనం వీడియో చేసుకుందాం. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.